ప్రజా సమస్యలు విద్యార్థుల సమస్య లక్ష్యంగా బీజేపీ కదం తొక్కుతోంది. ఫీజు బకాయిలు బీజేపీ లడాయి అంటూ రణభేరి మోగించింది. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజుల దీక్ష చేపట్టారు. ఇక 22A నిషేధిత భూముల అంశంపై కూడా అధికార కాంగ్రెస్ ని కార్నర్ చేసేందుకు తన అమ్ముల పదులోని అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. ఉద్యమాలతోనే పార్టీకి ఊపొస్తుందని కాషాయ పెద్దలు భావిస్తున్నారా? ఆందోళనలతోనే అధికారం దిశగా అడుగులు పడతాయని ఆలోచిస్తున్నారా? దానిలో భాగంగానే ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టారా? ఆ 2 ఎన్నికలకి ఇవే కమలం పార్టీ అస్త్రాలు కానున్నాయా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో, మరోవైపు లక్షలాది మంది భూ యజమానులను ఆందోళనకు గురి చేస్తున్న 22A నిషేధిత భూముల సమస్య, ఈ రెండింటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకొని కొద్ది రోజులుగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై వరుస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్ని జిల్లాల అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తున్న బీజేపీ రాబోయే రోజుల్లో నిరసనలను మరింత తీవ్రతరం చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో 22A భూముల వర్గీకరణ సమస్య లక్షలాది మంది బాధితులకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోంది. ఇది ప్రభుత్వ వైఫల్యమంటూ కాంగ్రెస్ ను ఎండగట్టేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు బీజేపీ నేతలు వినతి పత్రాలు అందజేశారు. 22A జాబితా ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో వేచి చూసి బాధితులకు న్యాయం జరగకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ హెచ్చరిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల అంశాన్ని కూడా బీజేపీ గట్టిగానే టేకప్ చేసింది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో పోరుబాట పట్టింది. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కాలేజీలకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల వల్ల విద్యార్థులు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండిపడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. 22A వివాదం, ఫీజు రియంబర్స్మెంట్, ఈ 2 ప్రధాన ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ తమ దీక్షలు వినతి పత్రాల తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే లక్షలాది మంది విద్యార్థులు ప్రజలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. రాబోయే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఈ 2 అంశాలను కీలక రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తోంది. బీజేపీ ఎత్తులను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.